Hi friends, welcome to Government Jobs Portal. ఈరోజు మనం vocabulary dose 3 vocabularyలో ఒక 10 words గురించి తెలుసుకుందాము. వాటి synonyms, antonyms తెలుసుకుందాము. ఇది ఒక న్యూ వే, సో మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వర్డ్ మిటిగేట్. మిటిగేట్ అంటే ఏంటి? మేక్ సంథింగ్ లెస్ సీరియస్ ఆర్ పెయిన్ఫుల్. ఇక్కడ మనకి ఒక పిక్చర్ కూడా ఉంది. ఈ పిక్చర్ మనం చదివిన దానికన్నా చూసింది బాగా గుర్తుండదు. సో ఇక్కడ ఈ మిటిగేట్ అనే వర్డ్ రాగానే మనకి ఈ పిక్చర్ గుర్తొస్తుంది. ఇక్కడ లాస్ అనేది ఎక్కువగా ఉంది. ఇదని చేయడ్డు పెట్టడం వల్ల లాస్ అనేది తగ్గింది. సో సివియర్గా ఉండే ఒక ఎఫెక్ట్ని ఇక్కడ మనం రెడ్యూస్ చేస్తున్నాం. సో మిటిగేట్ అంటే ఏంటి? టు రెడ్యూస్ సంథింగ్ లెస్ సివియర్. సో సినోనిమ్స్ ఏంటి? రెడ్యూస్, లెసన్, డిక్రీస్, డిమినిష్. ఇవన్నీ వర్డ్స్. ఇక్కడ అంతా మనం ఈ లాస్ని రెడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ యాంటనిమ్స్. యాంటనిమ్స్ ఏంటి? అగ్రివేట్, ఇంటెన్సిఫై, వర్సన్. ఇంకా పాడు చేయడం, వర్సన్. ఇంటెన్సిఫై, ఇంకా ఎక్కువ లాస్ జరిగేలాగా చూడడం. అవన్నీ యాంటనిమ్స్. ఇక్కడ ఏంటి? రెడ్యూస్ చేయాలి ఫస్ట్. మిటిగేట్ అంటే ఏంటి? రెడ్యూస్ చేయడం, తక్కువ చేయడం, డిక్రీజ్ చేయడం, డిమినిష్ చేయడం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. గుడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ ప్రోడక్ట్ కెన్ మిటిగేట్ దిస్ ప్రాబ్లం. మనం ఆ ప్రోడక్ట్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ ప్రాబ్లంని తగ్గించవచ్చు. మిటిగేట్. మార్ఫిన్ మే బి గివెన్ హైపోడర్మికల్లీ టు మిటిగేట్ ద పెయిన్. ఈ మార్ఫిన్ అనే డ్రగ్ ఇస్తే పెయిన్ అనేది మిటిగేట్ అంటే తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ మిటిగేట్ ద లాసెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మిటిగేట్ ద లాసెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లాస్ని ఎంత కుదిరితే అంత మిటిగేట్ అంటే తగ్గించవచ్చు. ప్రొసీజర్స్ టు మిటిగేట్ ద హయ్యర్ రిస్క్ ఇన్వాల్వ్డ్. హయ్యర్ రిస్క్, ఎక్కువ రిస్క్ వచ్చే ఛాన్సెస్ తగ్గించడానికి కొన్ని ప్రొసీజర్స్ మనం యూజ్ చేయాలి. This strategy is helpful to mitigate the anger of angry person. బాగా కోపం వచ్చే మనిషికి ఈ కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేయడం వల్ల మిటిగేట్ అంటే ఆ కోపం అనేది తక్కువ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. సో మిటిగేట్ అంటే ఏంటి? మేక్ సంథింగ్ లెస్ సీరియస్ ఆర్ పెయిన్ఫుల్. నెక్స్ట్ డివాస్టేషన్. డివాస్టేషన్ అంటే ఏంటి? గ్రేట్ డిస్ట్రక్షన్ ఆర్ డ్యామేజ్. గ్రేట్ డిస్ట్రక్షన్ ఆర్ డ్యామేజ్. ఏమన్నా పెద్ద విపత్తు లాగా జరగడం కానీ, భూకంపాలు వచ్చినప్పుడు డిస్ట్రక్షన్ అనేది ఎక్కువ జరుగుద్ది, డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుద్ది. డ్యామేజ్ కూడా చిన్న డ్యామేజ్ కాకుండా చాలా ఎక్కువ మోతాదులో కనుక జరిగితే దాన్ని డివాస్టేషన్ అంటాం. డివాస్టేషన్. సినోనిమ్స్ రూయిన్, హ్యావోక్, డిమాలిషన్. ఇవి సినోనిమ్స్. యాంటనిమ్స్. యాంటనిమ్స్ ఏంటి? డివాస్టేషన్ అంటే ఏంటి? డిస్ట్రక్షన్ జరుగుతుంది. యాంటనిమ్స్ అంటే క్రియేషన్, బిల్డింగ్, కన్స్ట్రక్షన్. డివాస్ట్ అంటే డిస్ట్రక్షన్. యాంటనిమ్ ఏమవుద్ది? ఆబ్వియస్గా కన్స్ట్రక్షన్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద డివాస్టేషన్ దట్ హ్యాడ్ బీన్ విజిటెడ్. ఆ గ్రేట్ డ్యామేజ్ని అందరూ వచ్చి చూశారు. దెన్ సడన్లీ ద డివాస్టేషన్ ఆఫ్ ద సునామీ. సునామీ రావడం వల్ల ఎంత డ్యామేజ్ జరిగిందో మనకు తెలుసు. సో అది డివాస్టేషన్. ద డివాస్టేషన్ విల్ ఎక్స్టెండ్ అంటే కొంత డ్యామేజ్ జరిగింది, అది ఎక్కువే, కానీ అది కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫీరింగ్ మోర్ డివాస్టేషన్ టు, ఇంకా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బై డివాస్టేషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ ఉంది, బిల్డింగ్ ఆర్ సమ్ షాపింగ్ మాల్, అవన్నీ కూడా పాడైనవి, దాన్ని కూడా మనం డివాస్టేషన్ అంటాం. షాపింగ్ మాల్ అంటే ఒక 5-6 ఫ్లోర్స్ ఆర్ 10 ఫ్లోర్స్ అలా ఉంటాయి కదా. సో అది పెద్ద డ్యామేజే అవుతుంది. సో దాన్ని డివాస్టేషన్. డివాస్టేషన్ అంటే గ్రేట్ డిస్ట్రక్షన్ ఆర్ డ్యామేజ్. నెక్స్ట్ ప్రిపేర్డ్నెస్. ప్రిపేర్డ్నెస్ అంటే ఏ స్టేట్ ఆఫ్ రెడీనెస్ ఎస్పెషల్లీ ఫర్ వార్.
ప్రిపేర్డ్నెస్ అంటే ప్రిపేర్ అయి ఉండడం, ఏదన్నా జరిగే నెక్స్ట్ పరిణామాలకి రెడీగా ఉండడం. ఇప్పుడు జాబ్ కోసం, జాబ్ వస్తుందా రాదా, రాదు అని అంటే మనం నెక్స్ట్ ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ప్రిపేర్ అయి ఉండాలి. సో బీ ప్రిపేర్డ్. ప్రిపేర్డ్నెస్ అంటే ఏ స్టేట్ ఆఫ్ రెడీనెస్, దేనికైనా రియాక్ట్ అయ్యేలాగా. టు పాజిటివ్ అయితే ఎలా రియాక్ట్ అవుతాము, నెగిటివ్ అయితే ఎలా రియాక్ట్ అవుతాము, అది రెండు మనం ప్రిపేర్ అయి ఉండడాన్ని ప్రిపేర్డ్నెస్ అంటాం. సినోనిమ్స్ ఏంటి? ప్రిపరేషన్, ఆల్టర్నెస్, రెడీనెస్, రెడీగా ఉండడం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. మీన్ ఫర్ ఓన్లీ మెన్ ఆఫ్ ద రిక్వైర్డ్ స్పిరిచువల్ ప్రిపేర్డ్నెస్. స్పిరిచువల్గా ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళ కోసమే ఒక ప్రాజెక్ట్ ఆర్ ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. వీ షుడ్ హోల్డ్ లార్జ్ స్కేల్ సివిక్ టెస్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అని అన్నది కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఏదైనా వార్ వస్తుంది అని అంటే ముందే ప్రిపేర్ అయి ఉండాలి. వాళ్ళు వచ్చాక చేద్దాము అని అనుకుంటే మాత్రం లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. డేవిడ్స్ ప్రిపేర్డ్నెస్ అండ్ క్విక్ ఫూటింగ్ ప్రివెంట్స్ అన్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. డేవిడ్ ముందే ప్రిపేర్డ్ అయి ఉన్నాడు, ఇలా జరిగితే ఇలా చేయాలి అన్న ఆలోచన ఉంది కాబట్టి ఒక యాక్సిడెంట్ నుండి తప్పించగలిగాడు. బీయింగ్ రెడీ టు గివ్ ఏ గుడ్ ప్రెజెంటేషన్ రిక్వైర్స్ ఏ స్టేట్ ఆఫ్ మెంటల్ ప్రిపేర్డ్నెస్. గుడ్ ప్రెజెంటేషన్, మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని అంటే మెంటల్ ప్రిపేర్డ్నెస్ అంటే మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటేనే మనం గుడ్ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వగలం. సో ప్రిపేర్డ్నెస్ అంటే ఏ స్టేట్ ఆఫ్ రెడీనెస్, దేనికైనా రెడీగా ఉండడం, ఆ స్టేట్ని ప్రిపేర్డ్నెస్ అంటాం. బీ ప్రిపేర్డ్. ఈ ఫిగర్ మనకి బాగా గుర్తుంది. ప్రిపేర్డ్నెస్ అనగానే ఓకే, బీ ప్రిపేర్డ్. సో ఇది వొకాబులరీలో కొత్త మోడల్ అన్నమాట. స్కార్చింగ్ అంటే వెరీ హాట్, క్యాపబుల్ ఆఫ్ కాజింగ్ బర్న్స్. చాలా వేడిగా, ఇప్పుడు టెంపరేచర్ బాగుంది కదా, దాన్ని స్కార్చింగ్ అంటాం. వెరీ హాట్, క్యాపబుల్ ఆఫ్ కాజింగ్ బర్న్స్, మంటలు వచ్చేలాగా అంత హాట్గా ఉండేదాన్ని స్కార్చింగ్ అంటాం. సో ఇక్కడ ఫిగర్ చూస్తున్నాం, చాలా హాట్గా ఉంది, సన్కి ఫ్యాన్ పెట్టారు అంటే అంత వేడిగా ఉంది అని. సో సినోనిమ్స్ ఏంటి? బర్నింగ్, బ్లిస్టరింగ్, సీరింగ్, ఇవన్నీ కూడా సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఏంటి? బాగా హాట్గా ఉందంటే బాగా కూల్గా ఉందని. సో ఎగ్జాంపుల్స్. యు ఆర్ స్కాచింగ్ రైట్ నౌ, నువ్వు చాలా హాట్గా ఉన్నావు, చాలా కోపంగా ఉన్నావు. ద ఆన్ కమింగ్ స్కాచింగ్ ఫైర్ బాల్స్, ఇది మంటలు చల్లారినప్పుడు చిన్న చిన్న ఫైర్ బాల్స్ అనేవి వేడివి బయటకు వస్తూ ఉంటాయి. సో ఇట్ వాజ్ ఎ సార్ట్ ఆఫ్ స్కాచింగ్ క్యూర్. ఆ క్యూర్ మంచిదే కానీ కొంచెం వేడితో కూడిన క్యూర్. అంటే ఇప్పుడు క్యాన్సర్ వాళ్ళకి రేడియేషన్ ఇస్తారు, ఆ రేడియేషన్ ఏంటి? చాలా హాట్గా ఉంటుంది. స్కాచింగ్ క్యూర్, వెరీ హాట్ క్యూర్ అవుద్ది, బట్ అది ఒక హాట్ క్యూర్. రీచ్ ఏ స్కోరింగ్ 467 degrees Celsius. 467 very hot degrees Celsius. It was getting hot out and the sun was scorching. చాలా వేడిగా ఉంది, సూర్యుడు బగబగా మండుతున్నాడు. సో ఇవి ఈరోజు వొకాబులరీ. మిగతా వొకాబులరీ నెక్స్ట్ డే చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై. Please do like, share and subscribe. Any doubts? Comment below. Bye.